కార్ బాడీని మనము ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి ఏంటి అంటే మనం సింపుల్ స్టెప్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం పార్ట్ మోడ్యూల్లోకి వెళ్తాము. పార్ట్ మోడ్యూల్లోకి వెళ్ళడం కోసం ఫస్ట్ విల్ క్లికింగ్ ఆన్ స్టార్ట్ మెకానికల్ డిజైన్, క్లిక్ ఆన్ పార్ట్ డిజైన్. తర్వాత ఇక్కడ మనకు ప్లేన్స్ అనేది ఏ పొజిషన్లో ఉన్నాయండి? Now the planes are in trimetric position. Planes are in trimetric position. We will be never visualizing an object in trimetric position. We will be visualizing objects in isometric position only. To transform from trimetric position to isometric position, we will be having the option of isometric in U toolbar. In U toolbar, in U toolbar లో isometric అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకుంటున్నాను. isometric ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ ప్లేన్ సెలెక్ట్ చేస్తున్నారు. రైట్ ప్లేన్, దిస్ ఇస్ కాల్డ్ రైట్ ప్లేన్. ఒకవేళ మీకు సెలెక్షన్ కి ప్రాబ్లం అనిపించింది అనుకోండి, మీరు ట్రీని ఓపెన్ చేసుకొని ZX ప్లేన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసినా కూడా మీకు రైట్ ప్లేన్ సెలెక్ట్ అవుతుంది. రైట్ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ స్కెచ్ టూల్. క్లిక్ ఆన్ స్కెచ్ టూల్. స్కెచ్ టూల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఒక కార్ లాంటి బాడీని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ నేను ఇదంతా కూడా నా వర్క్ ఏరియా మొత్తం క్లీన్ చేసుకున్నాను. క్లీన్ సెన్స్ ఎక్కడెక్కడైతే నాకు టూల్ బార్స్ అనవసరంగా ఉన్నాయో వాటిని పక్కన పెట్టేస్తున్నాను. రైట్. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రొఫైల్ టూల్ బార్ తీసుకుంటున్నాను. ప్రొఫైల్ టూల్ బార్ని యూజ్ చేసుకొని నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేయబోతున్నాను. ఇక్కడ సెంటర్ రెక్టాంగిల్ ఆప్షన్ ఉంది కదండి లాస్ట్ సెకండ్లో, దీన్ని ప్రీ డిఫైన్ టూల్ బార్ అంటాం. రెక్టాంగిల్లో ఉండే సబ్ టూల్ బార్ని ప్రీ డిఫైన్ టూల్ బార్ అంటాం. ప్రీ డిఫైన్ టూల్ బార్లో మనం రెక్టాంగిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని సెంటర్ రెక్టాంగిల్ తీసుకొని మనం డిజైన్ చేసే కార్ కానీ బాడీ కానీ దాని యొక్క లెంత్ అనేది చూసుకోవాలి. లెంత్ అండ్ హైట్ని చూసుకొని ఇలా ప్లేస్ చేసుకున్నాం. సింపుల్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత అగైన్ we will be having the operational toolbar. మనకి ఇక్కడ ఆపరేషనల్ టూల్ బార్ ఉంటుందండి. ఈ ఆపరేషనల్ టూల్ బార్ తీసుకొని నేను ముందు దాంట్లో చాంఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. చాంఫర్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఫ్రంట్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాను. ఎంతవరకు నాకు కట్ సెక్షన్ లాగా కావాలో ఏరోడైనమిక్స్ షేప్ అంటాం కదా, దానికోసం దీన్ని కట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కార్నర్ ఆప్షన్ ఉంటుంది. ఈ కార్నర్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ మనం చాంఫర్ చేసిన దాన్ని ఇక్కడ ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకొని కార్నర్ చేసుకున్నాం. మళ్ళీ కార్నర్ టూల్ తీసుకొని ఈ ఫ్రంట్ పోర్షన్ కూడా స్లైడ్గా కార్నర్ చేసుకున్నాం. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఐఎమ్ టేకింగ్ ఎ సర్కిల్ హియర్. ఇక్కడ ఒక చిన్న సర్కిల్ తీసుకున్నానండి. సర్కిల్ ని తీసుకొని మనకు ఆపరేషన్ టూల్ బార్ లో విల్ బి హ్యావింగ్ ఆప్షన్ ఆఫ్ మిర్రర్. మిర్రర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఈ సెంటర్ వర్టికల్ యాక్సిస్ ని రెఫరెన్స్ గా ఇచ్చాను. రెఫరెన్స్ గా ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ సర్కిల్ అంటే మిర్రర్ చేశాను. తర్వాత విల్ బి హ్యావింగ్ ఆప్షన్ ఆఫ్ క్విక్ ట్రిమ్. క్విక్ ట్రిమ్ అని ఎరేజర్ ఆప్షన్ ఉంటుందండి. ఈ ఎరేజర్ ఆప్షన్ పైన డబుల్ క్లిక్ చేసుకొని ఈ సర్కిల్ యొక్క బేస్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని దీన్ని డెలీట్ చేసేస్తున్నాను. రైట్. నా అసంప్షన్ ప్రకారం బాడీ నాకు కావాల్సిన కార్ షేప్ అనేది ఇలా ఉండాలి. లేదు నేను బ్యాక్ సైడ్ పెంచుకోవాలి అనుకుంటున్నానంటే ఇలా మీరు పెంచవచ్చు, డ్రాగ్ చేయొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ యూ వ్యూ ద డైమెన్షన్ ఇచ్చేంత వరకు ఫిగర్ అనేది ఫిక్స్ అవ్వదండి. ఒకసారి మీరు డైమెన్షన్ ఇచ్చిన తర్వాత ఫిగర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఇలా డ్రాగ్ చేయడానికి కుదరదు. రైట్. అండ్ ఒకవేళ సర్కిల్ మూవ్ చేయాలి అనుకుంటే మనం ఈ సెంటర్ పాయింట్ పట్టుకొని మూవ్ చేయాలి. రైట్. నెక్స్ట్ విల్ బి హ్యావింగ్ ద ఆప్షన్ ఆఫ్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. లేదు నాకు ఇక్కడ ఎడ్జ్ లో కూడా నాకు లైక్ రౌండ్ కర్వేచర్ కావాలి అనుకుంటే ఈ ఎడ్జ్ లో కూడా మనం కార్నర్ చేసుకుంటాం. రైట్. అండ్ నెక్స్ట్ విల్ బి యూజింగ్ ద ఆప్షన్ ఆఫ్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఎగ్జిట్ వర్క్ బెంచ్ పైన క్లిక్ చేసుకొని ఐఎమ్ గోయింగ్ విత్ ద ఆప్షన్ ఆఫ్ ప్యాడ్. ప్యాడ్ అనే ఆప్షన్ పెట్టుకొని ఇక్కడ విల్ బి హ్యావింగ్ ద ఆప్షన్ ఆఫ్ మిర్రర్ ఎక్స్టెంట్. మిర్రర్ ఎక్స్టెంట్ పైన క్లిక్ చేసుకొని ఎంత అయితే దీనికి లెంత్ కావాలో ఆ లెంత్ వాల్యూ చేస్తాను ఇక్కడ. రైట్. ఐ నీడ్ టు హ్యావ్ ద వాల్యూ ఆఫ్ 70. నాకు 70 వాల్యూ కావాలండి. ఓకే. ఇలా నేను ఒక బాడీ ఫ్రేమ్ ని ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్రేమ్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్
ఇది కంప్లీట్ సాలిడ్ ఆబ్జెక్ట్ కదండి. ఈ సాలిడ్ ఆబ్జెక్ట్ ని నేను హాలో ఆబ్జెక్ట్ గా మార్చాలనుకుంటున్నాను, కంప్లీట్ హాలో. సో జనరల్ గా లారీ బాడీస్ కానీ, కార్ బాడీస్ కానీ, బస్ బాడీస్ కానీ షీట్ మెటల్ డిజైన్ లో డిజైన్ చేస్తారన్నమాట. సో దానికి థిక్నెస్ ఎంత ఉండాలి? బిలో 12 mm థిక్నెస్ ఉండాలి. సో ఆ బిలో 12 mm థిక్నెస్ ని చేయడం కోసం వీల్ బి హ్యావింగ్ ఆప్షన్ ఆఫ్ షెల్. ఇక్కడ షెల్ అనే ఆప్షన్ ఉంటుందండి. షెల్ పైన క్లిక్ చేసి ఈ బాటమ్ ఫ్రేమ్ పైన క్లిక్ చేశాను. ఎంత అమౌంట్ ఆఫ్ థిక్నెస్ కావాలి అంటే నేను జస్ట్ 2 mm థిక్నెస్ తీసుకొని ఓకే అన్నాను. సో కంప్లీట్ ఇప్పుడు బాడీ మొత్తం హాలో అయిపోతుంది, రైట్? కంప్లీట్ బాడీ మొత్తం హాలో అయిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ఒరిజినల్ పొజిషన్ లో రావడం కోసం ఐసోమెట్రిక్ పైన క్లిక్ చేసుకున్నాను, ఐసోమెట్రిక్ పొజిషన్ కి వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడ రైట్ సర్ఫేస్, రైట్ ప్లేన్ వేరు, రైట్ సర్ఫేస్ వేరు. రైట్ సర్ఫేస్ పైన క్లిక్ చేసుకొని స్కెచ్ టూల్ పైన క్లిక్ చేస్తున్నాను. స్కెచ్ టూల్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ నాకు దీనికి విండోస్ కావాలి. ఈ విండోస్ కోసం నేను ఏం చేస్తున్నాను, నాకు కావాల్సిన షేప్ లో నాకు ఈ షేప్ లో నాకు విండో కావాలి. ఈ షేప్ ని డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ నాకు ఇలాంటివి బ్యాక్ సైడ్ కూడా కావాలి, ఈ విండోస్. రైట్, ఇలా విండోస్ తీసుకొని నెక్స్ట్ ఎగ్జిట్ వర్క్ బెంచ్ అనేసి ఇక్కడ పాకెట్ టూల్ ఉంది కదా, పాకెట్ టూల్ పైన క్లిక్ చేసుకొని డైమెన్షన్ లో అప్ టు లాస్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. అప్ టు లాస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే అట్ సైడ్ కూడా మనకు హోల్స్ పడిపోతాయి. సారీ, అప్ టు లాస్ట్ ఓకే. ఇప్పుడు ఇక్కడ రొటేట్ చేసుకొని చూడండి, అట్ సైడ్ కూడా మనకు హోల్స్ వచ్చేస్తాయి. మిర్రర్ ఎక్స్టెండ్ పెట్టుకొని రెండు సైడ్స్ నేను లెంత్ అనేది ఎక్స్టెండ్ చేసుకున్నాను. బోత్ సైడ్స్ మనకు ప్యారలల్ గా హోల్స్ అనేది పడిపోయాయండి. తర్వాత మళ్ళీ ఐసోమెట్రిక్ పొజిషన్ లో పెట్టేసుకుంటున్నాను. ఐసోమెట్రిక్ పొజిషన్ లో పెట్టేసుకొని ఇక్కడ బ్యాక్ సర్ఫేస్ ని సెలెక్ట్ చేసి మళ్ళీ స్కెచ్ టూల్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఫిట్ ఆల్ ఇన్ అనేసి మళ్ళీ స్క్రీన్ సెంటర్ లో ఫిక్స్ చేస్తున్నాను. స్క్రీన్ సెంటర్ లో ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక మిర్రర్ కావాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కావాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం నేను డ్రా చేసుకొని ఎగ్జిట్ వర్క్ బెంచ్ అనేసి పాకెట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ దీన్ని హోల్డ్ చేసేసుకున్నాను, రైట్? సో ఇట్లా వచ్చింది. నెక్స్ట్ తర్వాత దీన్ని ఐసోమెట్రిక్ పొజిషన్ లో పెట్టేసుకొని ఇక్కడ ఈ సర్ఫేస్ ని సెలెక్ట్ చేస్తున్నాను. రైట్ సర్ఫేస్ ని సెలెక్ట్ చేసి మళ్ళీ స్కెచ్ టూల్ పైన క్లిక్ చేస్తున్నాను. స్కెచ్ టూల్ పైన క్లిక్ చేసుకొని జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని here we will be having the option of 3D project 3D elements. ఈ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకొని కన్స్ట్రక్షన్ మోడ్ లో పెట్టుకొని ఈ ఎడ్జ్ ని ప్రొజెక్ట్ చేశానండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రొజెక్ట్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ ఎడ్జ్ ని ప్రొజెక్ట్ చేశాను. ఎడ్జెస్ ని ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక సర్కిల్ ని డ్రా చేస్తున్నాను. బయట ఒక సర్కిల్ ని డ్రా చేసుకున్నాను. సర్కిల్ ని డ్రా చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఈ రెండు ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. రెండు సర్కిల్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్స్ట్రెయింట్స్ డిఫైన్ డైలాగ్ బాక్స్ అని ఉంటుంది. దీంట్లో కన్స్ట్రెయింట్స్ అనే ఆప్షన్ లో క్లిక్ చేసుకొని కాన్సెంట్రిసిటీ అంటే హ్యావింగ్ ద సేమ్ సెంటర్. ఎగ్జాక్ట్ ఈ సర్కిల్ వెళ్ళి మనం ఏదైతే మడ్గాడ్ లాంటిది డిజైన్ చేసామో ఆ సెంటర్ లో ఫిక్స్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ ఇది ఇక్కడ సర్కిల్ ని మనం కరెక్ట్ గా ఫిక్స్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఇన్ని ఆపరేషన్ చేసే బదులు యూజింగ్ ద టూల్ మిర్రర్ ని సెలెక్ట్ చేసుకొని ఈ సెంటర్ యాక్సిస్ ని చేసి ఈ సర్కిల్ నాకు మిర్రర్ చేసుకుందాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద ఆప్షన్ ఆఫ్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఎగ్జిట్ వర్క్ బెంచ్ పైన క్లిక్ చేసుకొని ఐఎమ్ గోయింగ్ ఫర్ ప్యాడ్. అండ్ టైల్స్ అనేది అటు డైరెక్షన్ లో ఉండాలి కాబట్టి అటు డైరెక్షన్ పెట్టేసి దీనికి లెంత్ నేను ఒక 60 mm ఇచ్చాను, బాగా ఎక్కువ అయిపోతుంది. సో ఐఎమ్ రెడ్యూసింగ్ ఇట్ టు 30 కూడా ఎక్కువ అయిపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు 15, రైట్? 15 mm పెట్టాను. నెక్స్ట్
here we will be having the option of dress of features. డ్రెస్ ఆఫ్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. డ్రెస్ ఆఫ్ ఫీచర్స్ టూల్ బార్. సో దీంట్లో ఏంటి అంటే ఏదైనా ఒక 3D ఆబ్జెక్ట్ ని మనం ఫామ్ చేసిన తర్వాత దానికి స్మూత్ కర్వేచర్ కానీ ఒకవేళ చాంఫర్స్ కానీ కట్ సెక్షన్స్ ని కానీ చేయాలి అనుకుంటే we will be using this dress of features అన్నమాట. రైట్. సో దీన్ని మన ప్రోఈ సాఫ్ట్వేర్ లో కానీ సాలిడ్ వర్క్స్ లో కానీ ఇంజనీరింగ్ ఫీచర్స్ అంటాం. ఇక్కడేమో డ్రెస్ ఆఫ్ ఫీచర్స్ అంటాం. సో ఈ డ్రెస్ ఆఫ్ ఫీచర్స్ లో ఎడ్జ్ ఫిల్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడ్జ్ ఫిల్లెట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ మనం టైర్స్ ని ఫామ్ చేసాం కదా, ఈ టైర్స్ యొక్క ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసుకొని దీనికి రేడియస్ నేను 2 mm ఇచ్చేసి చెక్ చేసుకుంటున్నాను. సో కనిపించట్లేదు. సో నేను దీనికి 3 mm ఇచ్చేసి ఓకే అన్నాను. సో దీనికి స్మూత్ కర్వేచర్ వచ్చేసి రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను ఏ ఆపరేషన్ చేశానండి, మళ్ళీ నేను టైర్స్ డ్రా చేయాలనుకుంటే పెద్ద లెంతీ ప్రాసెస్ కదా అటుపక్క కూడా. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ప్యాడ్ ఆపరేషన్ ని యూజ్ చేసి అండ్ ఎడ్జ్ ఫిల్లెట్ ఆపరేషన్ ని యూజ్ చేసి రెండింటిని యూజ్ చేసి మనకు మిర్రర్ టూల్ ఉంటుందండి. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ బార్ లో మిర్రర్ టూల్ ఉంటుంది. మిర్రర్ టూల్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ సెంటర్ లో ఉన్న ప్లేన్ సెలెక్ట్ చేసి ఓకే అంటాము. మనకు టైర్స్ అటు కూడా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకు రేడియేటర్ కావాలి కదండి ముందు. సో నెక్స్ట్ ఈ ఫ్రంట్ సర్ఫేస్ ని సెలెక్ట్ చేసి స్కెచ్ టూల్ పైన క్లిక్ చేస్తున్నాం. స్కెచ్ టూల్ పైన క్లిక్ చేసి ఫిట్ ఆల్ ఇన్ అంటాం. తర్వాత నెక్స్ట్ జూమ్ చేసుకుంటాం. జూమ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే మనకు ఇక్కడ సెంటర్ రెక్టాంగిల్ తీసుకున్నాం కదా, సేమ్ సెంటర్ రెక్టాంగిల్ ని ఇక్కడ రేడియేటర్ దానికోసం నేను డిజైన్ చేస్తున్నాను. ఒక రెక్టాంగిల్ పెడుతున్నాను. రెక్టాంగిల్ పెట్టుకున్న తర్వాత ఈ హ్యావింగ్ ఆప్షన్ ఆఫ్ ట్రాన్స్లేట్. ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక్క డిజైన్ చేసిన తర్వాత ఆ డిజైన్ ని బేస్ చేసుకొని ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలాంటివి ఒక 6 కావాలి. దానికోసం ట్రాన్స్లేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి 6 అనే నెంబర్ ఇచ్చేసి ఒక సెంటర్ పాయింట్ ని స్పెసిఫై చేయండి. 6 వచ్చేస్తాయి. సో అది మీకు ఏ డైరెక్షన్ లో కావాలి అంటే ఆ డైరెక్షన్ లో వీటిని మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవన్నీ స్ట్రైట్ పాత్ లో వచ్చిన తర్వాత ఒక దగ్గర ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ వర్క్ బెంచ్ అనేసి మనకు పాకెట్ టూల్ ఉంటుంది కదా, పాకెట్ టూల్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఓకే అన్నాను. సో మనకు రేడియేటర్ కావాల్సిన ఫ్రంట్ డిజైన్ కూడా వచ్చేస్తుంది. రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇన్ దిస్ ట్రీ యూ కెన్ సీ వాట్ ఆర్ ద ఆప్షన్స్ వి విల్ బి యూజింగ్. మాక్సిమం నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఆప్షన్స్ ఏమున్నాయి? వి ఆర్ యూజింగ్ ప్యాడ్ టూల్ అండ్ పాకెట్ టూల్. ప్యాడ్, పాకెట్ అండ్ మిర్రర్. రైట్. నిన్న మీకు చెప్పిన క్లాసెస్ లో కూడా ప్యాడ్, పాకెట్ ఈ టూల్స్ ని అండ్ ఫస్ట్ ఏవైతే మీకు ఆన్లైన్ సెషన్స్ జరిగాయో ఇన్ దాట్ క్లాస్ వి హావ్ డిస్కస్డ్ అబౌట్ మిర్రర్ టూల్. రైట్. సో ఈ 3 ఆపరేషన్స్ ని యూజ్ చేసి ఒక సింపుల్ రఫ్ మోడల్ ఆఫ్ అండ్ ఆటోమొబైల్ ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ బస్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్ యూజ్ చేసి మనం డిజైన్ చేయగలిగాం. రైట్. ఓవరాల్ మన ప్రాజెక్ట్స్ ప్రొసీజర్ లో కూడా విల్ బి హ్యావింగ్ దీస్ కైండ్ ఆఫ్ బేసిక్ ఆపరేషన్స్ ఓన్లీ. We need to know the implementation of tool. Tool ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని తెలియాలి. సర్కిల్ తీసుకుంటే సిలిండర్ అవుతుందండి, రెక్టాంగులర్ తీసుకుంటే క్యూబ్ అవుతుంది. ఆ డిఫరెన్షియేషన్ చేయాలి. ఆ డిఫరెన్షియేషన్ మనకు తెలియాలి. ఆ క్యూబ్ ని స్మూత్ కర్వేచర్ రావాలి అనుకుంటే ఎట్లా చేయాలి? స్మూత్ కర్వేచర్ రావడం కోసం ఎడ్జ్ ఫిల్లెట్స్ ఎట్లా చేయాలి? సో దీనికి నేను మీకు ఇంకొకటి ఆప్షన్ ఒకటి అడిషనల్ చూపిస్తానండి. అదే డ్రెస్ ఆఫ్ ఫీచర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు గూగుల్వి కానీ పోలీస్ వెహికల్స్ కానీ రోడ్ల మీద తిరుగుతుంటాయి కదా, కొన్ని వాటికి పైన టవర్స్ లాంటివి ఉంటాయి కదా, ఆ టవర్స్ లాంటివి ఎట్లా డిజైన్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ సర్ఫేస్ ని తీసుకోవాలి. సో ఈ టాప్ సర్ఫేస్ ని తీసుకొని దీనిపైన నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నానండి. సర్కిల్ డ్రా చేసి ఎగ్జిట్ వర్క్ బెంచ్ అన్నాను. ఎగ్జిట్ వర్క్ బెంచ్ అనేసి ప్యాడ్ అన్నాను. సో ఈ టవర్ వి లెట్ us say ఒక 60 హైట్ ఉంటుంది, 60 mm or 120 mm హైట్ అనుకున్నాం. 120 mm హైట్ ఇచ్చాం. రైట్. సో ఇది అన్ని అప్లికేషన్ కి సేమ్ అండి. ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టీమ్ టర్బైన్ లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లాంటి వాటిలో డిజైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ని మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఏరోడైనమిక్ ప్రిన్సిపల్స్ ని కానీ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కానీ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటివి కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వెహికల్ మనకు అట్మాస్ఫియరిక్ కండిషన్ అంటే రోడ్ మీద పోయేటప్పుడు ఈ ఎడ్జెస్ లో ఏమవుతుందంటే దుమ్ము కానీ వాటర్ డ్రాప్లెట్స్ కానీ మిగిలిపోతాయి. మిగిలిపోయినప్పుడు ఏమవుతుంది, తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంటాయి, రస్ట్ ఫార్మేషన్ ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు ఇక్కడ స్మూత్ కర్వేచర్ రావాలి అనుకుంటే ఇందాక ఏదైతే ఎడ్జ్ ఫిల్లెట్ టూల్ యూజ్ చేసామో అదే ఎడ్జ్ ఫిల్లెట్ ఆప్షన్ ని మళ్ళీ యూజ్ చేసుకుంటాము. ఇక్కడ ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో
సో అక్కడ ఏదైతే మెటీరియల్ రిమూవ్ చేస్తూ వెళ్ళిందో ఇక్కడ అదే మెటీరియల్ యాడ్ చేసి స్మూత్ కర్వేచర్ ఇచ్చింది. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, ఫెయిల్యూర్ ఛాన్సెస్ అన్ని తగ్గిపోతాయి. ఫెయిల్యూర్ ఛాన్సెస్ అని తగ్గిపోవడం వల్ల పెయింట్ కానీ సిరామిక్ కోటింగ్ కానీ ఏదైతే టెఫ్లాన్ కోటింగ్ కానీ మనం చేపిస్తామో వాటర్ డ్రాప్లెట్స్ కానీ దుమ్ము కానీ ఏదైనా వచ్చి ఇక్కడ ఆగిపోయింది అనుకోండి, మనం వెళ్ళే స్పీడ్గా కొట్టుకుపోతుంది. సో ఇవన్నీ ప్రిన్సిపల్స్ కూడా మనము ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్లో ఇవన్నీ ఆలోచించి చేసుకుంటాం. లెట్ us కన్సిడర్ ఏ టేబుల్ ఇస్ ఏ ప్రాజెక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఏ ప్రాజెక్ట్ అండి. లెట్ us కన్సిడర్ ది స్టిక్. దీన్ని స్టిక్ అనుకున్నాం. దీన్ని ప్రాజెక్ట్లో ఎట్లా చేయొచ్చో తెలుసా? ఈ స్టిక్ని ఇంతే డైమెన్షన్తో తీసుకుంటే ఏమవుతుంది, ఈ స్టిక్ని తీసుకున్నాం, ఈ స్టిక్ మీద నేను ఈ ఎడ్జ్ మీద లోడ్ వేస్తున్నాను. లోడ్ వేస్తే ఈ స్టిక్ ఎట్లా బెండ్ అవుతుంది, ఈ స్టిక్ని నేను 2 సైడ్స్ ఫిక్స్ చేస్తున్నాను, మధ్యలో లోడ్ అప్లై చేస్తున్నాను, అప్పుడు ఈ స్టిక్ ఎట్లా బిహేవ్ చేస్తుంది. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ కదా. సో ఇలా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, ఏరోనాటికల్ వాళ్ళకి కానీ, మెకాట్రానిక్స్ వాళ్ళకి కానీ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ కామన్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే డిజైనింగ్. సో ఎందుకంటే మనం ఆటోమొబైల్ రిలేటెడ్ స్టడీ చేస్తాము, ఏరోనాటికల్ రిలేటెడ్ స్టడీ చేస్తాము, ఇవన్నీ కూడా మెకానికల్ యొక్క కోర్ కాన్సెప్ట్స్ అనమాట, రైట్. సో వీటిని బేస్ చేసుకొని మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చరల్ అనాలిసిస్ చేసినట్టయితే we will be finding out stress, strain and deformation. ఈ ఎడ్జ్ ఫిక్స్ చేశాను, ఈ ఎడ్జ్ పైన లోడ్ అప్లై చేస్తున్నాను, ఎంత స్ట్రెస్ జనరేట్ అవుతుంది, ఎంత స్ట్రెయిన్ జనరేట్ అవుతుంది, ఎట్లా డిఫార్మ్ అవుతుంది. డిఫార్మ్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ తీసుకుందామండి, లైక్ లీవ్ స్ప్రింగ్ అనేది ఒక ప్రాజెక్ట్ ఉంది. సంథింగ్ ఎవరు తీసుకున్నారు, లారీ లీవ్ స్ప్రింగ్ ఉంటుంది కదా, దాన్ని డిజైన్ చేస్తాము. ఆ లీవ్ స్ప్రింగ్ ఏం చేస్తాము, ప్రాక్టికల్లో ఒక ఎడ్జ్ ఫిక్స్డ్ ఉంటుంది ఇట్లా, ఇంకో ఎడ్జ్ ఏమవుతుంది, లారీకి ఇలా అంటనట్టుండి ఇలా డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ డిఫ్లెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, సో కొన్ని మనం రోడ్ల పైన చూడొచ్చు, లీవ్ స్ప్రింగ్స్ అన్ని విరిగిపోయి లారీలను పక్కకు పడిపోయి. సో అక్కడ ఏమైంది, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ లోడ్ పడి డిఫార్మేషన్, స్ట్రెస్, స్ట్రెయిన్ వాల్యూస్ అన్ని జనరేట్ అయ్యి ఆ లారీ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ ఏ మెటల్ వాడారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ వాడామనుకోండి, ఇలా ఒక బస్తా వేయగానే విరిగిపోతుంది. అండ్ ఒకవేళ గోల్డ్ వాడామనుకోండి, సర్టెన్ వాల్యూ వచ్చినప్పుడు అది బెండ్ అయిపోతుంది. టిటానియం వాడామనుకోండి, సర్టెన్ వాల్యూ వచ్చినప్పుడు బెండ్ అవుతుంది. ఇవన్నీ ప్రతిదీ మనం ఎక్స్పెరిమెంటేషన్ చేసి రిజల్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందంటే ప్రొడక్షన్ లాస్ వస్తుంది, అంతే కదా. ప్రతి దాన్ని సరే ఈసారి మనం స్టీల్తో తయారు చేసాము, నెక్స్ట్ అల్యూమినియంతో చేద్దాము, అల్యూమినియంతో చేసాము, గ్లాస్తో చేద్దాము. ఇలాంటి ఎక్స్పెరిమెంటేషన్స్ అన్ని వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం, ఏ మెటీరియల్ అయితే ఎక్కువ స్ట్రెంత్ ఉందో ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం we will be using a software called ANSYS. In that we will be finding which is the best material, ఏది ఎక్కువ స్ట్రెంత్ ని ఆపగలుగుతుంది, ఏది తక్కువ డిఫార్మ్ అవుతుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకొని we will be concluding a project, right. And ఇంకా అప్లికేషన్ బేసిస్ లో కూడా we will be coming to a few conclusions. For example, let us consider table is a project. టేబుల్ ని మనం గోల్డ్ తో తయారు చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏముందండి, బంగారుతో గోల్డ్ తయారు చేసాం, అడ్వాంటేజ్ ఏముంది అప్లికేషన్ పరంగా, అడ్వాంటేజెస్ ఏమి లేదు. కాస్ట్ అనేది పెరిగిపోతుంది, మెషినింగ్ కాస్ట్ పెరుగుతుంది, లేబర్ కాస్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, ఇంకొకటి థెఫ్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదే ఒకవేళ వుడ్తో చేయడం వల్ల ఏమవుతుంది, మనకు కావాల్సిన డిజైన్ని ఈజీగా చేసుకోవచ్చు, డ్యూరబిలిటీ కూడా బాగానే ఉంటుంది, అండ్ స్మూత్ కూడా ఉంటుంది, లైట్ ఇన్ వెయిట్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేసుకొని టేబుల్ ఈస్ గుడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్ కీపింగ్ ద డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్స్ అని చెప్పేసి మనం కన్క్లూడ్ చేస్తాము. ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ గోల్డ్, కన్సిడరింగ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రైస్ అండ్ మెషినరీ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, గోల్డ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ టేబుల్స్ అని చెప్పేసి మనం కన్క్లూడ్ చేస్తాం బేస్డ్ ఆన్ అప్లికేషన్. సో కొందరు డిస్క్ బ్రేక్ అనే ప్రాజెక్ట్ని తీసుకున్నారండి నిన్న. సో వాళ్ళ ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుందంటే, జనరల్గా ఇంతకుముందు మనం డిస్క్ బ్రేక్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే గ్రే క్యాస్ట్ ఐరన్ కానీ, స్టీల్ కానీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాం. సో ఒకవేళ మనం హై ఎఫిషియన్సీ ఆర్ హై స్పీడ్ వెళ్ళే వెహికల్స్ని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, వాటికి డిస్క్ బ్రేక్స్ ఏంటంటే సిరామిక్ కైండ్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసామనుకోండి, ఎంత తొందరగా అయితే హీట్ అబ్జర్వ్ అవుతుందో అంత తొందరగా కూల్ అవుతుంది, రైట్. మనం ఇరానీ కేవ్స్కి వెళ్తుంటాం కదా, ఇరానీ కేవ్స్కి వెళ్ళినప్పుడు మన కప్లో చాయ్ అనేది సిరామిక్ మెటీరియల్తో ప్రిపేర్ చేసిన దాంట్లో ఇస్తారు. దానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టడీ ఏంటి అంటే, దాంట్లో ఎంతవరకు అయితే కాఫీ కానీ పాలు కానీ ఉంటాయో అంతసేపు వేడిగా ఉంచుతుంది. ఎప్పుడైతే దాంట్లో నుంచి బయటికి వచ్చేస్తాయో ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. కూలింగ్ ఫ్యాక్టర్స్ అనేది సిరామిక్ మెటీరియల్స్కి ఎక్కువ ఉంటుంది. అందుకోసం అని స్పోర్ట్స్ వెహికల్స్లో కొన్నింటిని కన్సిడర్ చేసుకున్నట్లయితే సిరామిక్ కైండ్ ఆఫ్ కోటింగ్స్ని సిలిండర్స్కి యూజ్ చేస్తారు అండ్ డిస్క్ బ్రేక్స్కి కూడా యూజ్ చేస్తారు.
దానివల్ల ఏదైతే మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ జనరేట్ అవుతుందో ఆ బ్రేక్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ ఇంజన్ లైఫ్ కూడా పెరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విల్ బి కన్సిడర్ ఇన్ మేకింగ్ ఏ ప్రాజెక్ట్. ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మనకు డిజైనింగ్లో అనాలిసిస్లో మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి కూడా బ్యాక్గ్రౌండ్లో ఇంత స్టడీ ఉంటుందండి, రైట్? ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము అంటే ఏదో తీసుకొని చేసామన్నట్టు కాదు. బ్యాక్గ్రౌండ్లో ఏం చేశారు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్లో ఏం జరిగింది, ఏ రీసెర్చ్ చేశారు, వాళ్ళు ఏ డైమెన్షన్స్ చేశారు. అండ్ ఇంకొకటి చెప్పాలి అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఆల్రెడీ చేసినవే ఉంటాయండి. నేను కొత్తగా కంప్యూటర్ కనిపెడతాను అంటే కంప్యూటర్ ఆల్రెడీ కనిపెట్టాను, నువ్వు కొత్తగా ఏం కనిపెడతావు అంటే నా కంప్యూటర్ లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉండే మెటీరియల్ పిక్ చేసుకొని చేస్తాను. 2000తోని నా ల్యాప్టాప్ని కానీ నా కంప్యూటర్ని పిక్ చేయొచ్చు, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ నా దానికి కీబోర్డ్ అవసరం లేదు, కీబోర్డ్ అవసరం లేకుండా నేను టచ్ స్క్రీన్ పెట్టుకుంటాను, టచ్ స్క్రీన్ బేసిక్లో నేను కంప్యూటర్ని డెవలప్ చేస్తాను. అట్లాంటి కొన్ని ఎక్స్టెన్షన్ టాపిక్స్ ఉంటాయి తప్ప కంప్లీట్ నేను కొత్త ప్రాజెక్ట్ చేస్తాను అంటే 99% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్, రైట్? సో డిజైనింగ్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఒకటి క్రియేటివిటీ ఉంటుందండి, ఒకటి ఇన్నోవేషన్ ఉంటుంది, ఇంకొకటి మోడలింగ్ ఉంటుంది. మోడలింగ్లో ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజైనింగ్ని తీసుకొని దాని పారామీటర్స్ని కంప్లీట్గా చేంజ్ చేస్తాం, దాన్ని మోడలింగ్గా కన్సిడర్ చేసుకుంటాం. క్రియేటివిటీకి వచ్చేసరికి ఉంటాయి, I10 ఉంది, I10 నుంచి I20కి అప్గ్రేడ్ అయ్యాను అంటే ఫీచర్స్ అప్గ్రేడ్ అయ్యి ఒక చిన్న మోడల్ని అప్గ్రేడ్ చేశాను. సో దట్ ఈస్ లీడ్స్ టు క్రియేటివ్. ఇన్నోవేషన్కి వచ్చేసరికి మొత్తానికి లేని దాన్ని మనం కొత్తగా తయారు చేస్తున్నాం కదా, దాని ఇన్నోవేషన్ అనమాట. సో ఇక్కడ ఏది ఆటోమొబైల్ రిలేటెడ్ కానీ ఏదైనా తీసుకున్నా కూడా దట్ విల్ బి కమ్స్ అండర్ క్రియేటివిటీ అండ్ మోడలింగ్, రైట్? సో దిస్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. ఈ కాన్సెప్ట్ కనుక మీరు అర్థమైతే మీ ప్రాజెక్ట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్? ఏ ప్రాజెక్ట్లో అయినా కూడా సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, రైట్? సో ఈ డిజైన్ చేయడానికి ట్రై చేయండి.